అనేక సంబంధాలు కదా. సార్ మోదీ ఫాదర్ ఆఫ్ ట్రంప్, రష్యా చమురుకు బై బై. ఈయన ఒక ఆయన పర్మనెంట్ ఆర్టిస్టు, ది పర్మనెంట్ అండ్ చాలా వెరీ డేంజరస్ ఎంటర్టైనర్ ఆఫ్ ది వరల్డ్ అనమాట ఈయన డొనాల్డ్ ట్రంప్. ఆయన నిన్న ప్రకటన మళ్ళీ ఆయనకు మోడీకి మధ్యలో ఇది ఒక మంచి ప్రేమ కథలాగా ఈ ప్రేమ కథ నడుస్తూనే ఉంటుంది కదా. అసలు మోడీ చాలా మంచోడు, అసలు అంత మంచోడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఎంతో ప్రేమిస్తాను నేను, మోదీతో ఎప్పుడు నేను చాలా మంచిగా ఉంటాను, ఇవన్నీ చెప్పాడు ఆయన నిన్న దక్షిణ కొరియా సియోల్ వెళ్ళినప్పుడు. అక్కడ చెప్తూ ఒక మాట అన్నాడు, చాలా మంచోడు, ఎంత మంచోడు అంటే ఎవరైనా కానీ ఆయన లాంటి తండ్రి ఉండాలని కోరుకుంటారు, ఫాదర్ హీజ్ ఎ గుడ్ ఫాదర్ అని. ఈయన నిజానికి ఆయనకంటే ట్రంప్కే కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా, ఇలా ఇంచుమించుగా ఉండొచ్చు, ట్రంప్కే ఎక్కువ. సో గుడ్ ఫాదర్ అంట, బట్ హీజ్ ఎ కిల్లర్ అని హెడ్డింగ్స్ చాలామంది. ఎందుకంటే ఈ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఇదంతా వద్దు, ఒకరినొకరు చంపుకోవద్దు అని నేను ఎంత చెప్పినా ఆయన కొంచెం వినలేదు. అప్పుడు నేను బెదిరించాను, నేను టారిఫ్లు పెంచుతానని బెదిరించిన తర్వాత తగ్గారు, అప్పుడు ఆపేశారు. అంటే ట్రంప్ పాట అదే, మారడం లేదు. కానీ మనం మారుతున్నాం. ఏషియాన్ సమావేశానికి మోదీ వెళ్ళలేదు ఎందుకంటే ట్రంప్ని ఎదుర్కోవటము. అక్కడ ఏషియాన్లో చైనా చాలా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉదాహరణకు ట్రంప్ టారిఫ్లను ఎదుర్కోవడానికి ఏషియన్ కంట్రీస్ ఎలా నిలదొక్కుకోవాలి అనే ప్రక్రియలో భాగంగా చైనా చాలా ఒప్పందాలు కుదుర్చుంది. కానీ భారతదేశం కూడా జైశంకర్ వెళ్ళారు, కానీ అక్కడ మనం అంత అగ్రెసివ్గా లేము. ఎందుకు లేమంటే అమెరికాకు వ్యతిరేకంగా కనపడడానికి మనం పెద్ద సిద్ధంగా లేము. కానీ ట్రంప్ ఇంకో రెండో కీలక ప్రకటన ఏం చేశాడంటే వీఆర్ నియరింగ్ ఏ ట్రేడ్ అగ్రిమెంట్, మేము వాణిజ్య ఒప్పందానికి చేరువవుతున్నాము అని నిన్న అదొక ప్రకటన చేశాడు. దీన్ని భారతదేశం డిఫర్ అవ్వడం లేదు, టారిఫ్లు తగ్గించకుండానే ఒప్పందానికి సిద్ధమవుతున్నావా. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చమురు కొనుగోళ్ళు. రష్యా దగ్గర చమురు కొనుగోళ్ల విషయంలో భారతదేశం వెనక్కు తగ్గుతుంది, మోదీ నాకు మాట ఇచ్చారని ట్రంప్ చెప్పారు. మోదీ నేను మాట ఇవ్వలేదని ఇంతవరకు చెప్పలేదు, ఇతరులు ఏదో చెప్పారు చెప్పలేదు. కానీ రిలయన్స్ వాళ్ళు అయితే మేము చమురు కొనుక్కోవడం లేదని ప్రకటించారు. తక్కువకు చమురు కొన్నప్పుడు ఎక్కువగా లాభపడింది రిలయన్స్ వాళ్ళు, చాలా ఎక్కువగా. ఇప్పుడు మళ్ళీ అమెరికా కష్టం కలుగుతుందంటే మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసింది వాళ్ళు. కానీ హరీందర్ పూరి సంబంధిత శాఖ మంత్రి నిన్న వాళ్ళ విస్తృతమైన చమురు కొనుగోలు ఆ సమావేశంలో మాట్లాడుతూ, ఏం దిగులు పడకండి, ఒక చోట కొనడం మానేస్తే వేరే చోట ఉంటుంది. ఇంతకుముందు మనం 27 దేశాల దగ్గరే కొనేవాళ్ళం, ఇప్పుడు మనం 40 దేశాల దగ్గర కొంటున్నాము, కాబట్టి చమురు సమస్య రాదంటే చమురు సమస్య రాదని చెప్తున్నారు, కానీ రష్యా దగ్గర తప్పకుండా కొంటామని చెప్పడం లేదు మంత్రి గారు. కాబట్టి ట్రంప్ చెప్తున్నది పరోక్షంగా రిలయన్స్ ఏమో ఆపేస్తుంది, పూరి గారేమో ఇలా చెప్తున్నారు. కాబట్టి రష్యా దగ్గర చమురు కొనుగోలు విషయంలో భారతదేశం కొంత వెనుకడుగు వేసినట్టే కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి మాత్రం మేమేం వెంటనే ఆపడం లేదు. కాకపోతే ఆ రష్యన్ రూసోనెట్ అనుకుంటా, ఆ కంపెనీ మీద ఆంక్షలు రానంత వరకు, ఆ ధర మాకు గిట్టుబాటు అయినంత వరకు కొంటూ ఉంటాము. ఇది కూడా షరతులే. కాబట్టి ట్రంప్కు ప్రేమ పెరిగిపోయి మై లవ్ మోడీ, మై ఫాదర్ మోడీ ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే దానికి అర్థం తప్పకుండా భారతదేశాన్ని ఆయన ఏదో దారికి తెచ్చుకున్నట్టు, ఒప్పందం కుదురుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న మీడియా వార్లో ఇలాంటి అంశాలన్నీ కూడా చేరి ఉన్నాయి. అంటే మరి మనం ఎదుర్కోలేకపోతున్నాం కదా, ట్రంప్ అహోరాత్రులు ఒక ఏకపక్షంగా చెప్తుంటే. కాబట్టి విధానాలు మనవి సరిగ్గా ఉంటే మనం ఎదుర్కొనే సత్తా మనకు వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.